నిన్న రాత్రి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చేసినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఎవరిని ఎలో చేయలేదు. కాబట్టి ఈరోజు మేము అడ్వకేట్స్గా రిమాండ్ మార్నింగ్ పెడతామన్నారు, ఇంతవరకు పెట్టలేదు. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి ఆయన అంబటి రాంబాబు గారి యొక్క సంతకాలు ప్లస్ నిన్న జరిగిన వారింటి దగ్గర జరిగిన విధ్వంసకాండకి సంబంధించి ఒక కంప్లైంట్, దాని మీద సంతకాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. వస్తే సిఐ గారికి ఫోన్ చేశాను ఫస్ట్, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం వద్దామని మొదటగా సిఐ గారికి ఫోన్ చేశాను. సిఐ గారు నా చేతిలో ఏమీ లేదు, మీరు డిఎస్పీ గారితో మాట్లాడండి అన్నారు. నేను ఇమీడియట్గా డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు నాకు ఆ విషయాలు ఏమీ తెలియదండి, నేను పై ఆఫీసర్స్తో మాట్లాడి చెప్తానన్నారు. సరే అని వెయిట్ చేశాను కొంచెంసేపు. ఆవిడ ఫోను కంటిన్యూస్గా బిజీ అని పెట్టారు. మేబీ నా ఫోన్ బిజీలో పెట్టుంటారు. మళ్ళీ ఇమీడియట్గా నేను గుంటూరు అర్బన్ ఎస్పీ గారికి కాల్ చేయడం జరిగింది. ఆయన కూడా నా ఫోన్ని వాయిస్ మెయిల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత మూడోసారి నాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. మేడం మీరు ఎస్పీ గారికి కాల్ చేశారంట, ఏ పర్పస్ అని అడిగారు. సో నేను చెప్పాను, అమ్మ సెక్షన్ 38 BNSS ప్రకారంగా నాకు మా క్లయింట్ని మా రాంబాబు గారిని కలిసే హక్కు ఉంది, కాబట్టి నేను ఆయన కలవాలి. ఈ రిమాండ్ పెడుతున్నారు కాబట్టి ఒకవేళ మెమో ఆఫ్ అపిరెన్స్ మీద కంప్లైంట్ల మీద కొన్ని సంతకాలు తీసుకోవాలి, దానికోసమని నేను వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. తర్వాత కూడా ఎంతసేపటికి రిప్లై రాకపోయేటప్పటికి నేను అగైన్ మళ్ళీ కాల్ చేశాను ఎస్పీ గారికి. ఆ ఫోన్ బిజీ వచ్చింది. తర్వాత అడిషనల్ ఎస్పీ గారు కాల్ చేశారు. కాల్ చేసి మీరు ఎక్కడున్నారో రండమ్మా సంతకాలు తీసుకెళ్దురు కానీ అన్నారు. ఇప్పుడు నేను రావడం జరిగింది, లోపలికి వెళ్ళాను. నన్ను ఒక్కదాన్నే అలౌ చేశారు, ఎవరిని అలౌ చేయలేదు. వెళ్ళటం జరిగింది. వెళ్ళి మెమో ఆఫ్ అపిరెన్స్ మీద నిన్న రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన విధ్వంసకాండ మీద మేము ఒక కంప్లైంట్ రెడీ చేశాము. ఆ కంప్లైంట్ మీద కూడా సంతకాలు పెట్టుకోవడం జరిగింది. దాన్ని పట్టాపురం పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వెళ్ళి ఇస్తాము. రిమాండ్ మాత్రం ఇంతవరకు పెట్టలేదు. ఎప్పుడు పెడతారో అని అడిగాము. 4 నుంచి 5 లోపల పెడతామని చెప్పారు. ఆ తర్వాత నేను ఆ సంతకాలు తీసుకొని బయటికి రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇంటి మీద నిన్న రాంబాబు గారిని అయితే అరెస్ట్ చేసి అంత విధ్వంసకాండం చేయటం జరిగింది, కానీ అక్కడ జరిగిన దానికి సూమోటోగా ఇంతవరకు ఎవరు రాంబాబు గారి మీద అయితే సూమోటోగా కంప్లైంట్లు తీసుకున్నారు, కానీ అక్కడ జరిగిన దాని మీద ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు. దాని మూలంగా వాళ్ళు చేయలేదు కాబట్టి మేము ఇప్పుడు లోపల ఉన్నారు సారు, అందువల్ల ఆయన అవైలబిలిటీలో లేక మేము ఇప్పుడు కంప్లైంట్ రెడీ చేసుకొచ్చి సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము. అంతే